ఆపరేషన్ కర్రెగుట్టలు, బచావో కర్రెగుట్టలు, ఆపరేషన్ కగార్ ఇట్లా వివిధ పేర్లతో కర్రెగుట్టల్లో మావోయిస్టు అగ్రనాయకుడైనటువంటి హిడ్మాతో పాటు అతని బెటాలియన్, అదేవిధంగా మరో 3000 దాకా మావోయిస్టులు కర్రెగుట్టల్లో ఉన్నారనేటటువంటి అనుమానంతో అక్కడే ఉన్నారనేటటువంటి సమాచారం మేరకు ఎవరైతే కేంద్ర బలగాలన్నీ కూడా దాదాపు విడతల వారీగా 26,000 మంది కర్రెగుట్టను చుట్టుముట్టినటువంటి విషయం తెలిసిందే. మొత్తానికైతే అష్టదిగ్బంధనం చేశారు. కర్రెగుట్టలను సంబంధించి మరి ఎవరైతే డిఆర్జీ కావచ్చు, ఎస్ఆర్టీ కావచ్చు, అదేవిధంగా కోబ్రా బలగాలు కావచ్చు, మిగతా కేంద్ర బలగాలు కూడా ఈ యొక్క కర్రెగుట్టలను చుట్టుముట్టాయి, అడవిని జల్లెడబడుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 14 రోజుల నుంచి కూడా ఈ యొక్క అడవిలో జల్లెడబడుతున్నారు. కర్రెగుట్టలలో మరి అణువు అక్కడ తనిఖీ చేస్తున్నారు. మరి ముఖ్యంగా అక్కడ ప్రధాన రహదారి గుండా వెళ్ళేటటువంటి ఎవరైతే అనుమానితుంటారో వాళ్ళని కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎక్కడికక్కడ అష్టదిగ్బంధనం అయితే చేసినటువంటి పరిస్థితుల్లో మావోయిస్టుల జాడ మాత్రం మరి అనుకున్నంతగా మరి దొరికిందా అంటే లేదనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు చూసినట్లయితే కనుక అనేకమైనటువంటి వార్తలు వచ్చాయి. ఏదైతే మావోయిస్టులకు సంబంధించి అంటే ఎన్కౌంటర్ జరిగింది, ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒకవైపు మావోయిస్టులకు సంబంధించి భారీగా ప్రాణ నష్టం జరిగిందనేటటువంటి వార్తలు కూడా మనం చూసాము. కానీ ఆ వార్తల్లో మాత్రం వాస్తవం లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే అధికారికంగా పోలీసులు కూడా కేంద్ర భద్రతా బలగాలు కూడా దాన్ని ధృవీకరించలేదు. మరోవైపు ఇంతమంది చనిపోయారని చెప్పేసి ఒక సంఖ్యను కూడా మరి వాళ్ళు చెప్పనటువంటి పరిస్థితుల్లో మరి అదంతా కూడా ఒక ఫేక్ వార్తలని కూడా మరి అర్థం చేసుకోవచ్చు. అయితే 6 మాత్రం మావోయిస్టులు చనిపోయారని చెప్పేసి మరి వార్తలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే 2026 వరకు ఏదైతే మావోయిస్టులకు సంబంధించినటువంటి ఉనికినే లేకుండా చేయాలనేటటువంటి సంకల్పంతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క ఆపరేషన్ కగార్ను చేపట్టింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒకేసారిగా 26,000 మందిని అక్కడ విడతల వారీగా ఆపరేషన్ కగార్లో భాగంగా కర్రెగుట్టలను చుట్టుముట్టి అక్కడ మొత్తానికైతే దిగ్బంధనం చేసి ఎక్కడికక్కడ మొత్తానికి ఒక ఆధునికతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మరి కేంద్ర బలగాలు వినియోగిస్తున్నారు. ఒకవైపు డ్రోన్లు ఏదైతే వాళ్ళ ఉనికిని మరి పరీక్షించడానికి కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు వెళ్ళేటటువంటి మార్గాన్ని కనుగొనేందుకు కావచ్చు, మావోయిస్టులకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఎక్కడెక్కడ సాగుతున్నాయని తెలుసుకోవడానికి కావచ్చు, అణువణువు పరీక్షించడానికి అక్కడ అనేకమైనటువంటి ఏదైతే డ్రోన్ కెమెరాలు వినియోగించారు, హెలికాప్టర్ల సాయంతో కూడా బలగాలని కూడా అక్కడ దించినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో 14 రోజులకు సంబంధించి మరి కేంద్ర బలగాలు సాధించింది ఏంటి అని ఒకసారి మనం చూసినట్లయితే కనుక కేవలం 1000 మంది అక్కడ తలదాచుకునేటటువంటి ఒక గుహను అక్కడ కనుగొన్నారు. అదేవిధంగా టిఫిన్ బాంబులు కావచ్చు, అదేవిధంగా పైప్ బాంబులు కావచ్చు, మరికొన్ని ఐఈడి బాంబులను కూడా ఇక్కడ కేంద్ర బలగాలు అయితే మరి కనుగొన్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. బీర్ బాటిల్ బాంబులు కూడా కేంద్ర బలగాలకు మరి కనిపించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్కడికక్కడ మందుపాత్రను, ఐఈడి బాంబులను కూడా మరి దానికి సంబంధించి నిర్వీర్యం చేస్తున్నాయి బలగాలు. ఇక మొత్తానికైతే మరి ఎప్పుడు లేని విధంగా డాగ్ స్క్వాడ్తో కావచ్చు, బాంబు స్క్వాడ్తో కావచ్చు అక్కడికి వెళ్ళగలిగాయి కేంద్ర బలగాలు. ఓకే, కర్రెగుట్టల గురించి కనుక మనం మాట్లాడుకుంటే కర్రెగుట్టలు ఒక శత్రు దుర్భేద్యమైనటువంటి ప్రాంతం. మావోయిస్టులకు ఒక షెల్టర్ జోన్, సేఫ్ జోన్గా మనం చెప్పుకోవచ్చు. మరి అబూజ్మడ్లో భారీ ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులకు భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు షెల్టర్ జోన్గా ఇక్కడ కర్రెగుట్టలను ఉపయోగిస్తున్నారు, సేఫ్ జోన్గా ఇక్కడ వాళ్ళు భావిస్తున్నారు మావోయిస్టులు. ఈ నేపథ్యంలోనే మరి అక్కడ వాళ్ళ ఉనికే లేకుండా చేయాలి, వాళ్ళ షెల్టర్ జోన్ పైనే మరి ఇక్కడ ప్రతీకారం తీర్చుకోవాలి అని చెప్పేసి కేంద్ర బలగాలైతే మోహరించినటువంటి పరిస్థితుల్లో సో 2 గుట్టలను మాత్రం ఈ యొక్క కేంద్ర భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇట్లా 1 కాదు 2 కాదు దాదాపు 7 కొండలు ఉంటాయి కర్రెగుట్టకు సంబంధించి. ఇట్లా 7 గుట్టలకు సంబంధించి మరి 2టిని మాత్రం భద్రతా బలగాలు స్వాధీనం చేసుకొని అక్కడ జాతీయ జెండాను కూడా ఎగరవేసినటువంటి పరిస్థితి. సో మావోయిస్టుల రాజ్యంలో ఈ యొక్క రాజ్యాధికార జెండాను ఎగరేసాము, జాతీయ జెండాను ఎగరేసాము అని చెప్పేసి కేంద్ర భద్రతా బలగాలు జాతీయ జెండాను ఎగరేసినటువంటి వీడియోలు కూడా మరి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయినటువంటి దృశ్యాల్ని కూడా మనం చూసాము. అయితే ఇక్కడ అంతుచిక్కని ప్రశ్న ఏంటంటే అనేకమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని, భారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని కేంద్ర బలగాలు వినియోగించుకుంటున్నప్పటికీ కూడా మరి అనుకున్న రీతిలో మాత్రం మావోయిస్టుల కదలికల్ని కావచ్చు, మావోయిస్టులకు సంబంధించి వాళ్ళు ఎక్కడున్నారనేది మాత్రం మరి జాడ పసిగట్టనటువంటి పరిస్థితి అయితే ఒక అంతుచిక్కని ప్రశ్నగా మారింది. మరి వాళ్ళు ఎలా తప్పించుకుంటున్నారు మావోయిస్టులు అనేది కూడా $1 మిలియన్ ప్రశ్నగా మారిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం, థర్మల్ పవర్తో కూడినటువంటి ఏదైతే శాటిలైట్ ఇమేజెస్ తీసేటటువంటి వాటిని కూడా పరికరాలను కూడా ఉపయోగించినా కూడా మరి దానికి సంబంధించి అనుకున్న విధంగా మాత్రం సత్ఫలితాలు ఇవ్వలేదనే చెప్పుకోవాలి. మరోవైపు ఎండ తీవ్రత సాధారణంగా ఎక్కడ చూసినా కూడా తెలంగాణలో ఎండ
వేడిమి అయితే ఎక్కువగా ఉంటుంది. అదే కర్రెగుట్టల్లో కూడా ఎండ తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవాలి. కొండల్లో చూసినట్లయితే గనక ఎండ తీవ్రతతో డీహైడ్రేషన్కు గురవుతున్నారు కేంద్ర బలగాలు. సో డీహైడ్రేషన్తో మరి ఎండ దెబ్బకు గురై మరి ఆసుపత్రిలో పాలవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కొండలు ఎక్కలేక నీరసించిపోయేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఆశించిన విధంగా ఈ యొక్క కగార్ అనేది అంత సులువుగా లేదు ఆపరేషన్. సో ఈ ఆపరేషన్ కొనసాగించాలంటే గనక ఎంతో క్లిష్టమైనటువంటి పరిస్థితులు అక్కడ కేంద్ర బలగాలు మాత్రం ముందుకెళ్లేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక తాజాగా చూసినట్లయితే కనుక సోమవారం రోజున కొన్ని మావోయిస్టులకు సంబంధించి కొంతమంది ఒక 60 మంది దాకా మరి కేంద్ర భద్రతా బలగాలకు సంబంధించినటువంటి మరి కెమెరాలకు మరి ఏదైతే డ్రోన్ కెమెరాలకు చిక్కారని కూడా కొన్ని వార్తలు వస్తున్నటువంటి క్రమంలో మరి ఎదురు కాల్పులు కూడా జరిగాయి. మావోయిస్టులకు అదేవిధంగా పోలీసులకు ఎదురు కాల్పులు కూడా జరిగాయని చెప్పేసి సోమవారం సాయంత్రం వరకు కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు. గతంలో కూడా మావోయిస్టులకు సంబంధించి మరి ప్రాణ నష్టం జరిగిందని వార్తలు కూడా వచ్చాయి. కానీ మరి ఇప్పుడు ఎదురు కాల్పులు జరిగాయి. మరి భద్రతా బలగాలకు సంబంధించినటువంటి డ్రోన్ కెమెరాల్లో వాళ్ళు చిక్కినటువంటి పరిస్థితుల్లో మరి ఐఈడి బాంబులను పెట్టి వెళ్ళేటటువంటి క్రమంలో వాళ్ళు చిక్కుకున్నారు వాళ్ళ భద్రతా కెమెరాలకు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జవాన్లు అలర్ట్ అయి వెంటనే మరి కాల్పులు జరగడంతో మరి అడవి తల్లిలో మొత్తానికి ఒక్కసారిగా కాల్పుల మోత జరిగింది. దీంతో ఇరు వర్గాల మధ్య మావోయిస్టులకు, పోలీసులకు, కేంద్ర బలగాలకు మధ్య జరిగినటువంటి కాల్పుల్లో మరి భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వార్తలు ఎంతవరకు వాస్తవం, నిజంగా మరి ప్రాణ నష్టం జరిగిందా మావోయిస్టులకు సంబంధించి, అసలు వాళ్ళ కదలికలు మరి కేంద్ర భద్రతా బలగాల కెమెరాకు, డ్రోన్ కెమెరాలకు చిక్కాయా లేదా అనేది కూడా మరి అది తెలియాలంటే అధికారికంగా సమాచారం రావాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కర్రెగుట్టెలంటేనే సాయంత్రం 4 అయితే చాలు చిమ్మ చీకటి అలుముకుంటుంది. అడుగు దూరంలో ఉన్నటువంటి మనిషి కూడా కనబడడంటే అక్కడ దట్టమైనటువంటి అటవీ ప్రాంతం, అదేవిధంగా గుట్టలు ఏ విధంగా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఆ కర్రెగుట్టల్ని వాళ్ళు షెల్టర్ జోన్గా ఉపయోగించడానికి కారణం అక్కడ గోదావరి నది తీరాన అక్కడ కర్రెగుట్టలు ఉండడం. సో గుట్టకు మధ్య దాదాపు 288 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో యొక్క కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి. తెలంగాణలో దాదాపు 90 కిలోమీటర్ల మేర యొక్క కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ బార్డర్, మహారాష్ట్ర బార్డర్, ఇంద్రావతి నది ఒడ్డున కూడా ఈ యొక్క కర్రెగుట్టలు విస్తరించున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇటువంటి క్లిష్టమైనటువంటి వాతావరణంలో మావోయిస్టులకు సంబంధించి వెన్నతో పెట్టిన విద్యగా మనం చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని అలవాటు చేసుకోవడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మెదలడం కావచ్చు, అక్కడ నుంచి గుహల నుంచి తప్పించుకోవడం కావచ్చు, సొరంగ మార్గాలు కూడా ఉన్నాయని చెప్పేసి కొంతమంది భద్రతా బలగాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితుల్లో. సో ఆ భద్రతా బలగాలకు సంబంధించి చెప్తున్నటువంటి మరి వార్తల ప్రకారం మరి సొరంగ మార్గం ద్వారా వాళ్ళు మరి వెళ్ళారా అనేది కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఆ యొక్క డ్రోన్లకు సంబంధించి కదలికలు కూడా మరి ఇప్పుడిప్పుడే అందుతున్నాయని చెప్పేసి కూడా భద్రతా బలగాలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనం అంటే ఇటువంటి చిన్న చిన్న గుట్టలు ఎక్కడానికి మనం చాలా కష్టపడాల్సి వస్తుంది. అటువంటిది భద్రతా బలగాలు కూడా ఈ యొక్క ఆపరేషన్లో అనేకమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే ఈ యొక్క భద్రతా బలగాలకు సంబంధించి ఈ యొక్క ఆపరేషన్ అనేది చాలా క్లిష్టతరంగా మారిందనే చెప్పుకోవాలి. దాదాపు 7 గుహలు ఉంటాయి. అందులోనూ మళ్ళీ విడివిడిగా దాదాపు 30 కంటే ఎక్కువగా అనుబంధమైనటువంటి గుహలు కూడా ఉంటాయి. వాటన్నిటిని ఛేదించి ముందుకెళ్లాలంటే కనుక అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో తెలంగాణ పోలీసులకు కొంత అవగాహన ఉంది ఆ గుట్టలపైన సంబంధించి. ఎందుకంటే అక్కడ కొన్ని ఆపరేషన్లు కూడా ఈ యొక్క తెలంగాణ పోలీసులు చేశారు. కానీ ఇక్కడ ఈ యొక్క ఆపరేషన్ కగార్లో మాత్రం తెలంగాణ పోలీసులు మరి వాళ్ళని వినియోగించుకోవట్లేదని చెప్పుకోవాలి. తెలంగాణ పోలీసులను కేంద్ర బలగాలు వినియోగించుకోవట్లేదని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే మనం చూడొచ్చు, గతంలో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో దాదాపు అబూజ్బడ్ అడవిలో 26 మంది మావోయిస్టులను ఛత్తీస్గఢ్ పోలీసులు ఏదైతే మట్టుబెట్టారు, ఎవరైతే తెలంగాణకు సంబంధించినటువంటి గ్రేహౌండ్స్ బలగాల సహకారం లేకున్నా కూడా ఏదైతే ఎన్కౌంటర్ల చరిత్రలోనే తొలిసారిగా అక్కడ ఛత్తీస్గఢ్ పోలీసులు 26 మందిని మట్టుబెట్టారు. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ ఒడిస్సా బార్డర్లో కూడా దాదాపు 16 మందిని మట్టుబెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈసారి ఈ క్రెడిట్ కూడా ఛత్తీస్గఢ్ పోలీసులకే దక్కాలి అనేటటువంటి ఉద్దేశంతోనే మరి ఇక్కడ తెలంగాణ పోలీసులకు అంత వినియోగించుకోలేదు అని చెప్పేసి కూడా కొంతమంది భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇట్లా మహారాష్ట్ర పోలీసులకు కూడా ఇంద్రావతి నదికి సంబంధించి అది ఆనుకొని ఉంటుంది కర్రెగుట్టలు, వాళ్ళకు కూడా కొంత అవగాహన ఉంది. అక్కడ వాళ్ళు కూడా కొన్ని ఆపరేషన్లు చేశారు. కానీ ఇక్కడ ఛత్తీస్గఢ్ పోలీసులకు కావచ్చు, డిఆర్జీ, ఎస్ఆర్టీ, అదేవిధంగా సిఆర్పిఎఫ్ బలగాలకు కావచ్చు, అక్కడ సరైనటువంటి కర్రెగుట్టలపైన అవగాహన లేదనే వార్తలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి కొంతమంది మాజీ పోలీసు ఉన్నతాధికారులు కూడా గమనించింది ఇదే. సో మొత్తానికి క్రెడిట్ తమకు దక్కాలనేటటువంటి ఉద్దేశంతోనే మరి ఇక్కడ తెలంగాణ పోలీసులను వినియోగించుకోలేదనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు కూడా కొంతమంది మాజీ సీనియర్ అధికారులు కూడా ఇది ధృవీకరించారు.
ఆపరేషన్ కగార్ మొదలైనప్పటి నుంచి మరి ఏదైతే కర్రెగుట్టలకు సంబంధించి అక్కడ మరి బోట్ల చప్పుడు కావచ్చు, పోలీసులకు సంబంధించి కేంద్ర బలగాల మరి తుపాకీ చప్పులతో కావచ్చు, ఆ ప్రాంతం అంతా కూడా దద్దరిల్లిపోతుంది. ఇప్పటికే ఆ అడవితల్లిని నమ్ముకున్నటువంటి గిరిజన ఆదివాసీ తెగలంతా కూడా భయంతో బిక్కుబిక్కుమంటూ ఏ క్షణాన ఏమవుతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళపైన అనేక విధాలుగా ఆంక్షలు విధించారు అక్కడ కేంద్ర బలగాలు. మరి ఈ టైంలో బయటికి రావద్దు, అదేవిధంగా ఏదైతే అటవీ ప్రాంతంలో లోపలికి కూడా రావద్దు అని చెప్పేసి కొన్ని ఆంక్షలు అయితే విధించినటువంటి పరిస్థితుల్లో మరి బతుకు జీవుడా అంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఇండ్లలోనే వండుకుంటూ ఆ అడవి తల్లికి సంబంధించి వాళ్ళు అనేక సంవత్సరాలుగా ఉపాధి కూడా అక్కడ అడవి తల్లి నుంచే పొందుతారు. ఇప్ప పువ్వు సేకరణ కావచ్చు, ఆ తర్వాత ఇటువంటి పచ్చని అడవిలో దొరికేటటువంటి పలు రకాలకు సంబంధించినటువంటి ఏదైతే ఔషధాలు కావచ్చు, ఔషధ మొక్కలు కావచ్చు, ఇట్లా అనేక విధాలుగా ఈ యొక్క అడవి తల్లినే నమ్ముకొని ఆదివాసీ గిరిజన తెగలన్నీ కూడా మరి అడవి తల్లి ఒడిలోనే మరి బతుకును ఎల్లదీస్తున్నటువంటి క్రమంలో ఈ రకంగా మరి కేంద్ర బలగాలు ఒక్కసారిగా కర్రెగుట్టను చుట్టుముట్టడం, అదేవిధంగా మావోయిస్టుల పంతాను మరి ఎక్కడికక్కడ మరి సర్వనాశనం చేయాలి, మావోయిస్టులకు సంబంధించినటువంటి కార్యకలాపాలని ఇంపాకిలతోనే సమాధానం చెప్పాలి అని చెప్పేసి మరి ఇక్కడ కేంద్ర బలగాలు అయితే మోహరించినటువంటి పరిస్థితుల్లో ఆదివాసీ గిరిజన తెగలు మాత్రం చాలా మరి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ కాల్పుల మోతను ఆపాలని చెప్పేసి ఇప్పటికే ప్రజా సంఘాలు కావచ్చు, మరోవైపు ఆదివాసీ గిరిజన తెగలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు డిమాండ్లు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి. సో ఆ శాంతి చర్చల ద్వారానే ఏదైనా సాధ్యం కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క కగార్ ఆపరేషన్ను నిలిపివేసి కేంద్ర బలగాలను వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి ఇప్పటికే గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మరి ఏదైతే ములుగు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సీతక్క ఉన్నారో, అడవి తల్లి బిడ్డ, ఆమె కూడా మరి యొక్క ఆదివాసీ గిరిజన తెగలకు సంబంధించినటువంటి హక్కుల్ని కాలరాసేటటువంటి స్వేచ్ఛ ఎవరికి లేదు, వాళ్ళ హక్కులకు భంగం వాటిల్లదు కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలి, మావోయిస్టులతో వెంటనే వెనక్కి తెప్పించాలి అని చెప్పేసి కూడా మరి సీతక్క డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అనుసరిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం మాత్రం చర్చలకు ససైమిరా అన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మావోయిస్టులు కూడా ఒక లేఖను విడుదల చేశారు, మేము చర్చలకు సిద్ధమంటూ. సో ఈ యొక్క కగార్ ఆపరేషన్ ఎంతవరకు కొనసాగుతుంది, సో 2026 వరకు ఈ యొక్క ఆపరేషన్కు సంబంధించి మావోయిస్టుల కార్యకలాపాలు ఉనికి లేకుండా చేద్దామనుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనటువంటి తరుణంలో మరి రాబోయేటటువంటి రోజుల్లో కేంద్ర ప్రభుత్వం పైచేయి సాధిస్తుందా, లేకపోతే మావోయిస్టులు మళ్ళీ వాళ్ళ మకాం మార్చి వాళ్ళ కార్యకలాపాలను, వాళ్ళ ఉనికిని ఈ విధంగానే చాటుతారా అనేది వేచి చూద్దాం. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్.